నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గం కావాలంటే ఏం చేయాలి, అదేవిధంగా జీవితంలో జాతకరీత్యా లేదా ఇంట్లోని వాస్తుపరంగా ఎదురయ్యే సమస్యలకు ఎటువంటి పరిహార మార్గాలను ఆచరించాలి, ఇలాంటి అనేక విషయాలను తెలియజేయడానికి కార్యక్రమంలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, రత్నశాస్త్ర మరియు సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ గంగరాజు సీత శర్మ గారు. మరి లైవ్ లో వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసి లైవ్ లో వారితో మాట్లాడండి. లేదా వారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకున్న హైదరాబాద్ చిక్కడపల్లిలోని వారి ఆఫీస్ అడ్రస్ మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది. నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వారిని స్వయంగా కలవచ్చు. మరి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సీత శర్మ గారు నమస్కారం. నమస్కారం అమ్మా. ముందుగా ఈ మధ్య కాలంలో అంటే రాబోయే రోజుల్లో మీ పర్యటనలు ఏమైనా ఉన్నాయో? తప్పకుండా ఈ ఏప్రిల్ నెలలో, మే నెలలో డెఫినెట్గా పర్యటనలు అనేవి ఉన్నాయి. చాలా కాల్స్ వస్తున్నాయి. తిరుపతి నుంచి, బెంగళూరు నుంచి, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఇలా చాలా ఊర్ల నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. అయితే ఏ రోజు ఎక్కడ అనేది మాత్రం తర్వాత తెలియచేయడం అనేది జరుగుతుంది. కానీ ఏప్రిల్ నెలలో, మే నెలలో డెఫినెట్గా పర్యటనలు అనేవి మాత్రం ఉన్నాయి. సీతా శర్మ గారు, అంటే మిమ్మల్ని డైరెక్ట్ గా ఎవరైనా వచ్చి కలవాలి అనుకున్నా జాతక పరిశీలన కన్నా ముందుగా మీరిచ్చే దైవిక వస్తువులు తీసుకోవడానికి, స్వయంగా కలవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మీ యొక్క పీఠంలో కానీ ఆఫీస్లో కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి దైవిక వస్తువులు అందుబాటులో? దైవిక వస్తువులకు వచ్చేసరికి ఎప్పుడు మొదటి నుంచి కూడా తెలియజేసేది ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి. ఎందుకంటే ప్రస్తుతం ఈ ఎగ్జామ్స్ సీజను, ప్లస్ ఏంటంటే ఇంకొకటి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కూడా ఇది అంత బాగా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ వల్ల ఏంటంటే అసలు వాళ్ళే వచ్చి తెలియజేస్తుంటారు, ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. ఇప్పుడు మా పిల్లలు చాలా బాగా చదువుతున్నారమ్మా, అలాగే ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తున్నారు. ఇంత మునుపు ఇంట్లో రాసేవాడు కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మాత్రం రాయలేకపోయేవారు, అటువంటిది ఇప్పుడు మాత్రం చాలా బాగా రాస్తున్నారు మా పిల్లలు అని చెప్పేసి. అలా చదువుకి సంబంధించి మాత్రం ఈ లాకెట్ అనేది, ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా బాగా సపోర్ట్ చేయటం అనేది జరుగుతున్నది. అలాగే ఏంటంటే అది డైరెక్ట్గా వస్తే ఎప్పుడైనా సరే చిక్కడపల్లిలోనే అందుబాటు ఉండడం జరుగుతుంది. మెడలో లాకెట్ రూపేణా కట్టడం. అది దూర ప్రాంతం వాళ్ళకైతే మాత్రం పోస్టల్ సౌకర్యం ద్వారా అందచేయటము అనేది జరుగుతుంది. అది ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. పర్సనల్ అపాయింట్మెంట్ కోసం సంబంధించిన నెంబర్లో కాల్ చేసి కనుక్కుంటే ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే శ్రీచక్రం గురించి కూడా అంటే ఆ పేరు శ్రీచక్రం అని చెప్పేసి నామకరణం అంటే ఆ టైటిల్ పెట్టడం జరిగింది. కానీ వాస్తవంగా అది ఒక అదృష్టకరమైన వస్తువు, లక్ష్మీప్రదము అని చెప్పేసి శ్రీచక్రం అని టైటిల్ ఇవ్వడం జరిగింది. అంతే తప్పించి దానికి ఏమి ఎటువంటి పూజాది కార్యక్రమాలు గృహంలో నిర్వహించవలసిన అవసరం లేదు, మనం పంపించేటువంటి దానికి మాత్రం. అయితే అది డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. రాలేనటువంటి వాళ్ళకి పోస్టల్ సౌకర్యం ద్వారా పంపటం అనేది జరుగుతుంది. మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది. అది సహజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది. ఎదిగినటువంటి పిల్లలు ఇంట్లో ఉన్నారంటే అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, త్వరగా వివాహం జరగాలి అని చెప్పేసి కోరుకుంటారు. అలాగే మంచి ఉద్యోగాలు రావాలి అని, మరి అంత చదివిన తర్వాత మంచి ఉద్యోగం కూడా అర్హత తగిన ఉద్యోగం రావాలి అని చెప్పేసి కోరుకుంటారు. వాళ్ళకి కావచ్చు, గృహ నిర్మాణం కోసం విషయంగా కావచ్చు, చక్కని సంతానం కలగటం విషయంగా కావచ్చు, అలాగే బయట ఆగిపోయిన ధనం సకాలంలో తిరిగి రావాలి అని చెప్పి కావచ్చు. ఇలా ఏదైనా సరే మనసులో సంకల్పం అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే తప్పకుండా అతి శీఘ్రంగా మనసులో సంకల్పము అనేది నెరవేరటం జరుగుతుంది. చాలా మంది కూడా అంగీకరించారు. అలా ఏంటంటే ఏదైనా సరే ఒకటి సంకల్పం అనుకుని బీరువా లాకర్లో పొందుపరిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వలన అతి శీఘ్రంగా నెరవేరటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మరొక కామ్యానికి కూడా మళ్ళీ వచ్చేసి కలెక్ట్ చేసుకుని పెడుతుంటారు. చాలా మంది చెప్తుంటారు, అమ్మగారు మా ఇంట్లో 9 ఉన్నాయి, 10 ఉన్నాయి, 11 ఉన్నాయి, మీ దగ్గరకు వచ్చి అలా తీసుకువెడుతున్నాము, అంత చక్కగా సక్సెస్ అవుతున్నది. అవుతూ ఉన్నప్పుడు సహజంగా ఎవరికైనా సరే ఎఫర్ట్ చేయాలంటే పెద్ద కష్టం అనిపించదు. మనసులో కోరిక తీరుతున్నది అన్నప్పుడు ఎవరైనా సరే ముందుకు వస్తుంటారు, తీసుకుంటుంటారు. ఆ విధంగా ఏంటంటే శ్రీచక్రము అనేది మన మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది. అంత చక్కగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అది ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాలుగా అది ఇవ్వటం అనేది జరుగుతున్నది. మాక్సిమం పీపుల్కి ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఇది సుపరిచయము. దాన్ని కలెక్ట్ చేసుకోవటం అనేది జరుగుతున్నది. అది అంత చక్కగా సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే సర్వసిద్ధి మాల గురించి, సర్వం సిద్ధించేటువంటి మాల, అది ఆరోగ్య విషయంగా కావచ్చు. అలాగే ఏంటంటే కొంతమందికి ఈ త్రాగుడికి బానిసైపోతున్నటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. అయితే ఇది వేసుకోవటం వలన అచ్చంగా కంప్లీట్గా మానేస్తారా అని చెప్పేసి కాదు, అది కొంచెం సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. వాళ్ళకి కొంచెంగా అన్న సరే ఆలోచన సరళి అనేది కూడా పెరుగుతుంది.
ఇది ఈ విధంగా నేను తాగటం వలన కుటుంబం అంతా ఇంత నష్టపోతున్నారు కదా, నా వంతు కొంచెం కొంచెం తగ్గిద్దాము ఇటువంటిది ఏంటంటే మంచి మార్పు అనేది తీసుకురావటం జరుగుతుంది. సర్వసిద్ధిమాల దాని పేరు, అలాగే విజయ మార్గం మాల అని చెప్పేసి కూడా తెలియచేయటం జరిగింది. ఇది డైరెక్ట్ గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. చిక్కడపల్లి ఆఫీసులో రాలేనటువంటి వాళ్ళకి పోస్టల్ సౌకర్యం ద్వారా పంపడం అనేది. అది బయట వేరే ఊరు వాళ్ళకైతే, హైదరాబాదు పరిసర ప్రాంతం వాళ్ళు మాత్రం కంపల్సరీ వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి కుదరకపోతే వాళ్ళు ఎవరినైనా పంపించైనా సరే తీసుకోవచ్చు. అయితే సీతాశర్మ గారు, అంటే ఎంత కష్టపడి ఇల్లు కొనుక్కున్నా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న వాస్తు దోషాల కారణంగా చాలా పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ప్రత్యేకించి వాస్తు దోష నివారణకి ఇచ్చే మత్స్య యంత్రం అనేది చాలా మంది దానివల్ల పరిహారం కూడా పొంది ఉన్నారు. దాని గురించి తెలియజేస్తారు. తప్పకుండా. మత్స్య యంత్రము అనేది ఏంటంటే గుమ్మం పక్కనే అన్నమాట, మన ఇంట్లో లేదా ఈశాన్య భాగంలో కానీ ఒక రాగి చెంబులో ఈ మత్స్య యంత్రాన్ని ఉంచి దాని నిండా నీరు పోసి దానిపైన ఒక పువ్వు అనేది వేసి ఉంచటం వలన నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అలాగే అద్దె ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా స్వగృహానికి తీసుకెళ్లేటువంటిది కూడా కలుగుతుంది. అలాగే సొంత ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా మానసికంగా బాధపడుతుంటారు. అద్దె ఇళ్లలో ఉన్నంత కాలమే మేము ప్రశాంతంగా ఉన్నాము, సొంత ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏంటి తెలియకుండానే మనశ్శాంతిని కోల్పోతున్నాము అని చెప్పేసి చాలా మంది కూడా బాధపడుతుంటారు. ఆర్థికంగా కలిసి రాకపోవటం విషయంగా కావచ్చు, ఆరోగ్యపరంగా బాగుండకపోవటం విషయంగా కావచ్చు. ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువ మంది కూడా, అంటే ఎక్కువ మంది అంటున్నా, అందరూ అని కాదు, ఎక్కువ మంది మాత్రం సఫర్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సొంత ఇంటికి వెళ్ళిన తర్వాత 100% వాస్తు చాలా బాగుంది, వాస్తు నిపుణుని తీసుకొచ్చాము, చూపించాము, కానీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కలిసి రావట్లేదు అని చెప్పేసి కూడా ఎక్కువ మంది బాధపడుతుంటారు. వాటికి ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ మత్స్య యంత్రము అనేది చక్కగా సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. మరి ఈ మత్స్య యంత్రాన్ని బయట ఎక్కడైనా సరే దేవాలయాల దగ్గర కావచ్చు, బయట మార్కెట్లో కావచ్చు, మరి తీసుకోవచ్చమ్మా అని చెప్పేసి కూడా అనుకుంటుంటారు. ఇంకా కొంతమంది అయితే మేము ఆల్రెడీ పెట్టి ఉంచాము కానీ ఎటువంటి ఫలితం అనేది దక్కలేదు, బయట తీసుకొని వచ్చాము అని అంటారు. అయితే ఒకటి మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే బయట తీసుకొచ్చేదానికంటే కూడా మన ఆఫీసులో కలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఎన్నో హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంటుంది. కుంకుమార్చన కార్యక్రమాల విషయంగా కావచ్చు, జపాలు చేయటం విషయంగా కావచ్చు, ఆఫీసులో ఎప్పుడూ కూడా నిరంతరం జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల దానికంత శక్తి అనేది ధారపోయటం వలన ఏ వస్తువుకైనా సరే, ఇది అని కాదు, ఇప్పుడు ఎడ్యుకేషనల్ లాకెట్ అంత సపోర్ట్ చేస్తున్నది, పిల్లలు విద్యలో అంత బాగా రాణిస్తున్నారు అనంటే కారణం దానికి అంత శక్తి ధారపోయటం వలన సరస్వతి కటాక్షము అనేది దానికి ఉన్నది. అందువలన ఆ వస్తువు వేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ వైబ్రేషన్స్ పాస్ అయ్యి చదువుల్లో రాణించడం అనేది జరుగుతుంది. శ్రీచక్రం కలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కానీ ఏ వస్తువు విషయమైనా సరే. అలాగే మత్స్యంత్ర టాపిక్ వచ్చేసరికి కూడా దానికి అంత శక్తి ధారపోయటం వలన అది వర్కౌట్ అవ్వటము అనేది జరుగుతుంది. అది ఎప్పుడు కూడా విజయ మార్గం ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు. మరొకటి కూడా ఏంటంటే అడ్రస్ కూడా పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. చిక్కడపల్లి విజయ మార్గం అని చెప్పేసి GPRS లో పెట్టుకుంటే చక్కగా ఆఫీస్ ముందే అవుతారు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని రావాలి. వితౌట్ అపాయింట్మెంట్ మాత్రం దయచేసి ఎవరు కూడా రావద్దు. ఎప్పుడైనా సరే విత్ అపాయింట్మెంటే రావాలి. అయితే ఈ మధ్య ఇవాళ ఎర్లీ మార్నింగ్ నుంచి కావచ్చు, నిన్న కావచ్చు, చాలా కాల్స్ వచ్చాయి. అమ్మగారు చాలా కాలం నుంచి కాల్ చేస్తున్నాము, మీది ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉంది, ఎవరు లిఫ్ట్ చేయట్లేదు అని. అయితే ఇది ఫంక్షన్స్ సీజన్ కాబట్టి కాస్త అటెళ్ళేస్తూ ఇటెళ్ళేస్తూ కాస్త అందువలన లిఫ్ట్ చేయకపోవటం అనేది జరిగింది. అంతే తప్పించి ఇక నుంచి మాత్రం ఎప్పుడు కూడా ఫోన్లన్నీ కూడా మా వాళ్ళ దగ్గరే ఉంటూ ఉంటాయి. డెఫినెట్గా లిఫ్ట్ చేయటం జరుగుతుంది. అపాయింట్మెంట్ టైం అనేది తెలియజేస్తారు. ఏ టైంకి అయితే తెలియజేస్తారో ఆ టైంకి రావడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అవైలబుల్గా ఉండటం అనేది జరుగుతుంది. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని రావటం చాలా మంచిది. మరి దృష్టి దోష నివారణకు మీరు ఇచ్చే కడియం కూడా, ఆ కడియం అనేది కూడా చాలా పవర్ఫుల్, దానికి సంబంధించి కూడా చెప్తారా? అవును, అది దృష్టి దోష నివారణకి అనంటే నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇటువంటివన్నీ కూడా కంట్రోల్ చేసేటువంటిది అనమాట. అది రాగి కడియము మన చేతికి తొడిగేటువంటిది. అయితే అందులో విశిష్టత ఏమిటి అన్నప్పుడు ఏంటంటే అది కూడా అంతే. మరి అది మీరు తెలియజేసినట్టుగానే మరి మేము అక్కడ ఎగ్జిబిషన్లో కొన్నాం మేడం, బయట తీసుకున్నామని అనుకుంటుంటారేమో. అయితే అది ఎందుకు వర్కౌట్ అవ్వదు వాళ్ళకి అంటే ఇప్పుడు ఇంత మునుపు తెలియజేసినట్టుగానే వాటికి కూడా అంతే. పూజాది కార్యక్రమాలు నిర్వహించటము, అంత శక్తి ధారపోయటము, హోమాది కార్యక్రమాలు నిర్వహించటం వలన అది ధరించినటువంటి వారందరికీ కూడా మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది. ఏనుగు వెంట్రుకలతో పొదగబడినటువంటిది రాగి కడియము. అయితే ఏనుగు వెంట్రుకలు అనేది బయట మన మామూలుగా ఏనుగు దగ్గర ఆ మావటిని అడిగితే ఇస్తాడు కదా, మేము అలా చేయించుకుంటే అవుతుందా అని అంటే అలా కాదు.
ఎందుకనంటే అది చేయించుకొని వచ్చినా దానికి అంత శక్తి ధారపోస్తేనే అది అవుతుంది. ఇప్పుడు దీనికి ఇంత రేటు అనేది నేను తెలియజేశాము అనంటే దానికి ఎందుకు అంత రేటు అన్నప్పుడు మేము అటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వలన, అంత శక్తి ధార పెట్టడం వలన వాటికి అయ్యేటువంటి ఖర్చును మాత్రమే అందరికీ కూడా తెలియచేయడం అనేది జరుగుతున్నది. ఇప్పుడు ఫోన్ చేసి ఎంత ఏమిటి వివరాలు తెలుసుకుంటుంటారు కదా. అయితే బయట మార్కెట్లో ఇంత తక్కువ కదా, ఇక్కడ ఇంత రేటు అనటానికి అంటే ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుందంటే వాళ్ళలో కూడా ఒక క్లారిఫికేషన్ ఉంటుంది. ఎందుకు అంటే ఇంత రేట్ ఏమిటి అనేది వాళ్ళ దృష్టిలో ఎక్కువ అనిపిస్తాయి. కొంతమంది అంటారు చాలా తక్కువగా ఫీల్ అవుతారు, కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే బయట అంత తక్కువ ఉంది కదా అనుకుంటారు. కానీ ఏంటంటే అది వర్కౌట్ అవ్వటం ఇంపార్టెంట్, పని చేయటం అనేది ఉంటుంది. ఇంత ఇదిగా ఈ కార్యక్రమంలో తెలియజేస్తానంటే దానికి అంత పూజాది కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతున్నది, హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు కూడా. అందువలన ప్రతి వస్తువుకి కూడా అంత శక్తి అనేది ఉంటుంది, అది అంత త్వరగా వర్కౌట్ అవ్వటం అనేది జరుగుతుంది. మరొకటి కూడా ఏంటంటే ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, ఎప్పుడు కూడా నెగటివ్గా ఉండకూడదు. ఎప్పుడైనా సరే ఏదైనా నేను ఎంత చేసినా ఇంతే, ఇలాగే ఉంటున్నాను అని అనుకుంటుంటారు చాలా మంది. ఫస్ట్ ఏంటంటే అందులో నుంచి బయటికి రావాలి. మనం అంతా ధర్మంగా మనం చేస్తున్నాము, డెఫినెట్ గా కలిసి రావటము అనేది జరుగుతుంది, కలిసి రాకపోవటము అనేది ఉండదు. ఇప్పుడు కూడా ఆ బాధలు ఎప్పుడైనా సరే వాళ్ళ ఊబిలో ఉండేసరికి, ఆ బాధలో ఉండేసరికి మా కష్టాలు ఎప్పుడు తీరిపోతాయి, ఎప్పుడు ఇంతే ఉంటున్నాము, ఎన్నో రెమెడీస్ చేస్తున్నాము కానీ మేము ఇలాగే ఉన్నాము అని చెప్పేసి చాలా మంది కూడా బాధపడుతుంటారు. దయచేసి అట్లా ఎప్పుడు కూడా బాధపడక్కర్లేదు. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్ గా కలిస్తే డెఫినెట్ గా ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారము అనేది వ్రాసి ఇవ్వటం జరుగుతుంది. ఆ పరిహారాలు అనేది ఆచరిస్తే డెఫినెట్ గా డే బై డే మంచి మార్పు అనేది వస్తుంటుంది. అంతే తప్పించి దేనికి కూడా ఎవరు కృంగిపోవటము అనేది ఉండదు. ఎంత చేసినా ఇలాగే ఉంటున్నాము అని చెప్పేసి నిరాశగా ఉంటూ ఉంటారు. దయచేసి అట్లా ఎప్పుడు కూడా ఎవరు నిరాశపడద్దు. ఎన్నెన్నో పరిహారాలు అనేది కార్యక్రమంలో తెలియచేయడం జరుగుతుంది. పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని వస్తే ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారము అనేది తెలియచేయడం జరుగుతుంది. ఎందుకనంటే మాది ఈ రాశి అమ్మ, ఈ రాశి వారికి ఎలా ఉంటుంది, ఈ రాశి కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఓకే, ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఒకేలా జాతకం ఉండదు, ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ ఒకేలా జాతకం ఉండదు. జనరల్ గా ఇప్పుడు ఒకే సమయానికి ఎంతమంది జన్మించారంటే అందరికీ ఒకలా ఉండదు జాతకం. సో పర్సనల్ గా ఎప్పుడైనా సరే కలిస్తే ఎవరి ఫేస్ రీడింగ్ బట్టి వాళ్ళకి తెలియచేయటం అనేది జరుగుతుంది. ట్విన్స్ కూడా ఒకలా ఉండదు జాతకం, కవలలు అంటే కూడా ఒకలా ఉండదు జాతకం. మరి ఒకే సమయానికి కదా, వాళ్ళు ఒకే రాశి ఒకే నక్షత్రం కదా అనుకుంటారు, కానీ అలా కాదు. అందుకని ఎప్పుడైనా సరే ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారము, పరిష్కారాలు తెలియచేసేటువంటి కార్యక్రమమే విజయ మార్గం కార్యక్రమం. కుచేరుణ్ణి కూడా కుబేరుని చేయగల మార్గం విజయ మార్గం అని చెప్పేసి ఎన్నోసార్లు తెలియచేయటం జరిగింది. వాస్తవంగా చాలా మంది కూడా అంగీకరించారు. అమ్మగారు మిమ్మల్ని కలిసిన తర్వాత చాలా బాగుంది అని చెప్పేసి తెలియచేయటం జరిగింది. సో ఎవ్వరు కూడా ఎటువంటి సమస్యకైనా నిరాశపడవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది. అయితే సీతాశర్మ గారు, సమస్యలకి పరిష్కారాలు, వాటికి తగ్గ పరిహారాలు చెప్పడంతో పాటుగా మీరు నిర్వహించే మ్యాట్రిమోనీ ద్వారా ఎంతో మందికి చక్కటి వైవాహిక జీవితాన్ని కూడా మీరు అందించారు. మరి ఇప్పుడు మ్యాట్రిమోనీలో దానికి సంబంధించి ఎవరైనా ఎన్రోల్ అవ్వాలంటే ఎలాగా చేయాలి అంటే ప్రస్తుతం బ్రాహ్మణ మ్యాట్రిమోనీ మాత్రమే రన్ చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే అది చాలా సంవత్సరాలుగా రన్ చేయటం అనేది జరిగింది. 16-17 సంవత్సరాల నుంచి కూడా అది అలవాటు. సో దాన్ని ఈరోజు ఇందులో విజయ మార్గంలో సక్సెస్ అయ్యాను కదా అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టడం అనేది మనస్కరించక అది కూడా కొనసాగించడం అనేది జరుగుతున్నది. శ్రీ శ్రీనివాస బ్రాహ్మణ మ్యాట్రిమోనీ అని బ్రాహ్మణంలో ఉన్నటువంటి అన్ని శాఖల వారు కూడా ఎప్పుడైనా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది ఎలా ఏమిటి అనేది ఇవన్నీ కూడా మా పెద్దమ్మాయి తెలియచేయటం అనేది జరుగుతుంది, వల్లూరి రమ్య, ఆమె ఆధ్వర్యంలో అన్నమాట. సో ఎప్పుడైనా సరే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తే ఆ నెంబర్స్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏమిటి ప్రాసెస్ అంతా కూడా ముందు తెలుసుకొని చేసుకుంటే డెఫినెట్గా సూటబుల్ మ్యాచ్ అనేది వచ్చింది అంటే తెలియచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ మ్యాచెస్ అయినా సరే వచ్చినాయంటే మా దగ్గర ఉంచుకుంటే ఉపయోగం ఏముండదు, ఎవరికైనా తెలియచేస్తేనే బాగుంటుంది. అంతే తప్పించి ఆ సూటబుల్ మ్యాచ్ వచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి తెలియచేయటం అనేది జరుగుతుంది. మరి ప్రతి వారం మంచి మాటలో మీరు ఒక సమస్యకు సంబంధించి చక్కటి పరిహారం చెప్తూ ఉంటారు. మరి ఈ రోజు ఏం తెలియజేయబోతున్నారు ప్రేక్షకులకి? అలాగే ఈ రోజు మంచి మాటలో భాగంగా ఎప్పుడు కూడా ఎన్నో సమస్యలకి పరిష్కారం అనేది తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగే SITASKRMA సీతా శర్మ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది.
అందులో సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఎన్నెన్నో మంచి విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే RAMYA రమ్య టీవీ ఛానల్ అని కూడా ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఎన్నో ఇన్ఫర్మేషన్స్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట, రేపు సంకష్టహర చతుర్థి, రేపటి రోజు. సో ఆదివారం నాడు సంకష్టహర చతుర్థి, రేపు 24వ తారీఖున. అదేంటంటే సంకష్టహర చతుర్థి అంటే ఎటువంటి కష్టాలు అనేది ఉన్నా సరే తొలగిపోయేటువంటిది అనమాట. జనరల్ గా మనము గణపతి పూజ అనేది చేస్తూ ఉంటాము. ఆరంభం ప్రథమంగా ఫస్ట్ మనం గణపతి పూజ అనేది చేస్తుంటాం. కానీ ఈ సంకష్టహర చతుర్థి ఏంటంటే ఎటువంటి కష్టాలున్నా సరే, ఎటువంటి కష్టమైనా సరే తొలగిపోయేటువంటి చక్కని మార్గం అన్నమాట ఇది. దీనికి ఏంటంటే ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క రకంగా ఆచరించడం అనేది జరుగుతుంది. కర్ణాటకలో, మహారాష్ట్రలో ఒకటి, ఉత్తర తెలంగాణ ఒకటి, మన ఈ విధంగా ఒక్కొక్క రకంగా ఆరాధించడం అనేది ఉంటుంది. దానికి ఏంటంటే మన వైపు ఎవరైనా సరే, జనరల్గా ఎవరైనా సరే చేయదగింది ఏంటంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రిపూట పూజ చేయటం, సూర్యాస్తమయం తర్వాత చక్కగా చేస్తారు. అది గణపతిని ఏదైనా సరే ఒక రాగి చెంబు తీసుకొని దాని నిండా బియ్యం పోసి దానిపైన తమలపాకు పెట్టి దానిపైన హరిద్రా గణపతి అంటే పసుపుతో చేసినటువంటి గణపతిని పెట్టి చక్కగా గరికెతో కానీ, తెల్ల జిల్లేడు పూలతో కానీ, లేదా ఎర్రని పువ్వులతో కానీ పూజ చేయటం. అది గణపతి అష్టోత్తరం కావచ్చు, సహస్రనామావళిని చదవటం కావచ్చు, లేదు అనుకుంటే కనీసం ఏంటంటే ఏదైనా సరే ఒక మూలమంత్రము, ఓం గం గణపతియే నమః అని జనరల్గా చదువుతుంటాం. కానీ ఇప్పుడు మాత్రం సంకష్టహర చతుర్థి సందర్భంగా సంకష్టహర గణపతి అన్నమాట. ఓం సంకష్టహర గణపతియే నమః అనుకోవాలి. అంటే ఎటువంటి కష్టం ఉన్నా సరే తొలగిపోతుంది. అది ఒక 108 సార్లు పఠించటము, లేదా సంకష్టహర గణపతి స్తోత్రము అని చెప్పేసి కూడా ఉంటుంది. సంకట నాశన గణపతి స్తోత్రము అని, ఓం ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అది ఉంటుంది. దాన్ని ఒక 21 సార్లు పఠించటం చాలా మంచిది. గుర్తుపెట్టుకొని 21 టైమ్స్ 21 సార్లు పఠించడం మంచిది. మాకు 21 సార్లు చదవడానికి సమయం కుదరదమ్మా అనుకుంటే ఈ మూల మంత్రం, ఈ నామంని 108 సార్లు పఠించటం, చదవటం చాలా మంచిది. సహజంగా గణపతికి ఉండ్రాళ్ళు అనేది ప్రీతికరం కాబట్టి ఉండ్రాళ్ళని చేయటం, నైవేద్యం పెట్టడం, బెల్లం అంటే కూడా ప్రీతికరం కాబట్టి బెల్లం పానకము, వడపప్పు నైవేద్యం పెట్టడం, ఈ విధంగా చేయటము. చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఎప్పుడు తీయాలమ్మా అనుకుంటారు, మరుసటి రోజు ఉదయము తీయవచ్చు. తీసి చక్కగా ఆ గణపతిని, ఆ హరిద్రా గణపతిని తులసి కోటలో పెట్టడం కానీ, గడపకు రాయటం కానీ, మన స్త్రీలైతే కనుక ఫేస్కు రాసుకోవచ్చు. ఒక కాళ్ళకు తప్పించి మొత్తం కూడా రాసుకోవచ్చు, చేతులకు కానీ ఫేస్కి కానీ అలా ఉపయోగపెట్టుకోవచ్చు. అయితే ఏంటంటే దీన్ని కొంతమంది 21 సార్లు ఆచరించడం అనేది జరుగుతుంది. అంటే 21 నెలలు, నెలకు ఒకసారి చొప్పున వస్తుంది. 21 నెలలు అని అనుకుంటారు, కొద్దిమంది 40 అనుకుంటారు, కొంతమంది 1 సంవత్సర కాలం పాటు అనుకుంటారు. కానీ కంపల్సరీ తప్పనిసరిగా రేపటి రోజున మాత్రం ఎవరైనా సరే చేయడం చాలా మంచిది. ఎందుకనంటే మళ్ళీ తర్వాత కొత్త సంవత్సరం వస్తుంది, అప్పటి నుంచి ఫ్రెష్ గా మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు. కానీ రేపటి రోజు అనేది గనక చేసుకోవటం కూడా వీలు వెంట ఆదివారం కూడా కలిసి వచ్చింది. సాధారణంగా మొదలు పెట్టడం అంగారక చతుర్థి నాడు మొదలు పెడతారు. మొదలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళైతే మంగళవారము చతుర్థి కలిసి వచ్చిన రోజున మొదలు పెడతారు. రేపటి రోజు ఏంటంటే సరే ఈ తెలుగు సంవత్సరం కంప్లీట్ అవుతున్నది కాబట్టి రేపటి రోజు చేసుకోవటం కూడా చాలా మంచిది. ఎటువంటి కష్టాలు అనేవి ఉన్నా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుర్తు పెట్టుకొని రేపు సాయంత్రం ఉదయం మొత్తం ఉపవాసం ఉండమంటుంది శాస్త్రం. ఉండలేనటువంటి వాళ్ళు, ఇప్పుడు టాబ్లెట్స్ మీద ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇక తప్పదు దానికి. కనీసం ఏంటంటే పళ్ళో పాలో తీసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే ఎవరి శక్తి కొలది వాళ్ళు అంటే ఉండలేనటువంటి వాళ్ళు మరి తప్పదు, అల్పాహారం అనేది తీసుకుంటూ ఉంటారు, తప్పదు. ఈ విధంగా ఏంటంటే రేపటి రోజున మ్యాక్సిమం పీపుల్ ఇది చేయడానికి ప్రయత్నం చేయండి. సంకష్టహర చతుర్థి రేపటి రోజు అది చక్కగా ఇంట్లోనే అన్నమాట పూజ ఆచరించడం మంచిది. కొంచెం గరిక ప్రియుడు కాబట్టి గరిక సమర్పించటం, తెల్ల జిల్లేడు పువ్వులు సమర్పించటము, ఈ విధంగా చేస్తే తప్పనిసరిగా ఎటువంటి కష్టము అనేది ఉన్నా తొలగిపోతుంది. అందులోనూ ఇప్పుడు ఎగ్జామ్స్ సీజను, పిల్లలందరూ కూడా చదువుల్లో రాణించాలి. పిల్లల కోసం అని చెప్పేసి తల్లిదండ్రులు ఆచరించవచ్చు. ఇది రేపటి రోజున చక్కగా ఉండ్రాళ్ళు చేయటము, నైవేద్యం పెట్టడము, ఈ విధంగా ఆచరించండి. ఏ కుటుంబంలో కూడా ఏ వ్యక్తికి కూడా కష్టము అనేది ఉండదు.
సీతాశర్మ గారు, మరి మిమ్మల్ని ఎవరైనా స్వయంగా కలవాలి అంటే చిక్కడపల్లిలోని ఆఫీస్ అడ్రస్ లో కలవచ్చు. మరి దూర ప్రాంతాల వారు మీతో టెలిఫోన్ లో మాట్లాడాలి, వాళ్ళ సమస్యలకి మీ నుంచి పరిహారాలు తెలుసుకోవాలి అంటే అది ఎలా? తప్పకుండా మొబైల్ అపాయింట్మెంట్ సౌకర్యం అనేది ఉంటుంది. కానీ మొబైల్ అపాయింట్మెంట్ అనగానే ఎవరికి వారు ఫోన్ చేస్తుంటారు, అలా కాదు. దానికి కూడా విధి విధానం అనేది ఉంటుంది, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది. ఇప్పుడు మాకు పర్సనల్ గా ఆఫీస్కి వస్తే కన్సల్టేషన్ ఫీజు ఇంత అనేది ఉంటుంది. రాలేనటువంటి వాళ్ళకి ఎలా అనేది కూడా తెలియచేయడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ తెలియచేయడం ఉంటుంది దూర ప్రాంతం వాళ్ళకి. లేదు అని అంటే ఇప్పుడు విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్రోచ్ అవుతుంటారు. మాక్సిమం పీపుల్ వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. మన వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళకి చక్కగా ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు అంతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ తెలియచేయడం అనేది జరుగుతుంది. అందులో డిపాజిట్ చేసిన తర్వాత సర్టెన్ టైం అనేది మా వాళ్ళు తెలియజేస్తారు. ఈ టైంకి కాల్ చేయండి అంటే వాళ్ళు ఆ టైంకి కాల్ చేస్తారు. ఆ టైంకి నేను వాళ్ళతో మాట్లాడటము అనేది జరుగుతుంది. ఇది సుపరిచయం మాక్సిమం పీపుల్కి తెలుసు. అలాగే ఏంటంటే మన ఇక్కడ కూడా ఎవరైనా సరే రాలేనటువంటి వాళ్ళు అంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్ దగ్గర వాళ్ళు అయితే మాత్రం డెఫినెట్గా వాళ్ళే రావాల్సిందే కంపల్సరీ. అయితే ఎందుకంటే నాకు సమయం సరిపోదు, ఫోన్లో మాట్లాడటానికి కూడా మరొక టైం అనేది కేటాయించుకోవాలి కదా. సో మ్యాక్సిమం రావడానికే ప్రయత్నం చేయండి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం మొబైల్ సౌకర్యం అనేది ఉన్నది, కానీ దానికి కూడా ప్రాసెస్ ఎలాగో ఏమిటి అనేది ముందుగా తెలుసుకొని అది గనక ఫుల్ఫిల్ చేస్తే డెఫినెట్ గా ఫోన్ లో మాట్లాడటము అనేది జరుగుతుంది. కానీ దయచేసి డైరెక్ట్ గా ఎవరు కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేయొద్దు. డైరెక్ట్ గా మాట్లాడుతుంటారు, మొబైల్ అపాయింట్మెంట్ అనేసరికి డైరెక్ట్ గా సమస్యలు తెలియజేస్తుంటారు. అలా మాత్రం ఎప్పుడు కుదరదు, ఎందుకంటే ఫోన్ నేను లిఫ్ట్ చేయడం అనేది జరగదు. సో మా వాళ్ళకి తెలియజేసిన ఉపయోగం ఉండదు. అందుకని చెప్పేసి ఎప్పుడైనా ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవటం మంచిది. అలాగే మొబైల్ అపాయింట్మెంట్ అంటే మాత్రం వాళ్ళు ఎలా ప్రాసెస్ చేసుకోవాలనేది తెలుసుకుంటే డెఫినెట్ గా ఫోన్ లో మాట్లాడటం అనేది కుదురుతుంది. ఓకే, అయితే సీతాశర్మ గారు, ఇప్పుడు జాతక పరిశీలన పూర్తి స్థాయిలో చేయించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలి. పుట్టిన తేదీ, సమయం, స్థలం, ఈ వివరాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకవేళ అవి లేని వాళ్ళకి సమస్యలు అనేవి కూడా డెఫినెట్ గా ఉంటాయి. అవి తెలియని వాళ్ళు ఎలా వారి జాతక పరిశీలన చేసుకోవాలి, మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఓకే, మ్యారేజ్ అయినటువంటి వాళ్ళైతే వివాహం జరిగినటువంటి ఆ తేదీ తీసుకురావాలి కంపల్సరీ. ఏ నెలలో జరిగింది, డేటు, ఇయర్ సంపూర్ణంగా తెలుసుకుని రావాలి. అలాగే ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ఉండి మాకు అసలు డేట్ ఆఫ్ బర్త్ తెలియదమ్మా, మా వాళ్ళు రాయలేదు అని చెప్పేసి ఎక్కువ మంది వస్తుంటారు. వాళ్ళకి మాత్రం హస్తరేఖలను ఫేస్ రీడింగ్ ద్వారా, ముఖ కవళికల ద్వారా తెలియచడం అనేది జరుగుతుంది. లోపలికి వచ్చిన సమయాన్ని బట్టి తెలియచేయటం అనేది ఉంటుంది. అది కూడా అంత అక్యురేట్ గా ఉండటం అనేది వాస్తవంగా జరుగుతుంది. ఇప్పుడు ఏది శాస్త్రమైనా సరే, జ్యోతిష శాస్త్రపరంగా కావచ్చు, సంఖ్యాశాస్త్రపరంగా కావచ్చు, ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ శాస్త్రాల పరంగా కూడా అక్యురేట్ గా ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పుడు సంఖ్యాశాస్త్ర పరంగా కూడా అంతే. చాలా మంది తెలుసుకుంటుంటారు, ఏ పేరు పెడితే బాగుంటుందమ్మా అని చెప్పేసి వస్తూ ఉంటారు. వాస్తవంగా పేరు నిర్ణయించటం అనేది కూడా ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి పేరు పెట్టడం అనేది కూడా అంత బలంగా ఉండటం అనేది ఉంటుంది. ఏ పేరుతో పిలవాలి అనేది కూడా ఉంటుంది చక్కగా. అలాగే పేరు, మంచి పేరు అనేది పెట్టుకుంటే ఆ పేరుతోటే పిలుస్తూ ఉంటే వైబ్రేషన్స్ అనేది కూడా బాగుంటాయి. అంతే తప్పించి పేరు నిర్ణయించేటప్పుడు కూడా చక్కగా చూసుకొని మీనింగ్ఫుల్ గా ఉండేటువంటి పేరుని గనక నిర్ణయిస్తే చక్కగా వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటం ఉంటుంది, ఆయుష్మంతులు అవటానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకు అది అవసరము. చక్కటి ఆరోగ్యం ఇంపార్టెంట్. అందుకని పేరు నిర్ణయించేటప్పుడు కూడా చక్కగా ఒకసారి అప్రోచ్ అయ్యి పేరు సరిగా ఉందా లేదా చూసుకొని అది పెట్టించుకోవటము. చిన్నపిల్లలకైతే కనుక మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి మార్చుకునే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి చక్కగా ముందుగా సంప్రదిస్తే డెఫినెట్ గా సూటబుల్ నేమ్ అనేది పెట్టడం జరుగుతుంది. సీతాశర్మ గారు, సంతోషం అండి. మీ విలువైన సమయం కేటాయించి లైవ్ లో చక్కటి విషయాలు ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మరి వీక్షించారు కదా, ఇది వాళ్ళ విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274249, 93900646740, 040276666